సంక్షేమం వైపే అమ్మో నిత్యం నీ చూపు, జనపక్షం సాగుతున్నది అమ్మో నీ అడుగు. ప్రజలే నీ లోకం అంటూ పైన కడతావు, సాయం నా ధ్యేయం అంటూ వెన్నెముకవుతావు. కలకాలం నిన్ను దేవుడు దీవించాలమ్మా, ప్రేమై ప్రతి మనసును నువ్వు కలిసినావమ్మా. మీకందరికీ తెలుసు, ఉమ్మడి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను. అలాగే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నుండి పోటీ చేస్తున్నారు. కాబట్టి మీ అందరూ ఆలోచించి మీ పవిత్రమైన ఓటును 2 ఓట్లు సైకిల్ గుర్తు మీదేసి మమ్మల్ని ఇద్దరిని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సంక్షేమము, అభివృద్ధి సమపాలనలో సమర్థవంతంగా మీకు అందివ్వగల నాయకుడు. కాబట్టి మనము ఆలోచించి మీరు వేయబోయే ఓటు మీకు రాబోయే 5 సంవత్సరాల్లో మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పే ఓటు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రాజపాలెం ప్రజలు గత 5 సంవత్సరాల్లో ఎన్నో కష్టాలు అనుభవించారు. అది అందరూ చెప్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరిని అడిగినా, ఎవరిని అడిగినా, అంటే అన్ని గ్రామాల్లో ఉన్నాయి. రాజపాలెము అంటే ఇంకా ఎక్కువ చెప్తారు. ఎందుకంటే ఊర్లు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు, కేసులు పెట్టించుకొని, ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన వాళ్ళు, ఇలా ఎన్నో కేసులు, ప్రశ్నించిన ప్రతి మనిషి మీద కేసు పెట్టి ఎంత అరాచకం జరుగుతుందంటే, మాఫియా జరుగుతుంది, మైనింగ్ జరుగుతుంది, ఇసుక జరుగుతుంది. ఒకటని కాదు, మొత్తం అడ్డా అంతా రాజపాలెమే. కాబట్టి మీకందరికి చెప్తున్నాను, నేను రాజపాలెము అంటే అందరినీ భయభ్రాంతుల్ని చేసి వదిలిపెట్టారు ఇన్ని రోజులు. కానీ నేను ఎమ్మెల్యేనైతే రాజపాలెంలో ఉన్న ప్రతి ప్రజలు రాజుల్లాగా బతకొచ్చు అని చెప్పి అందరికీ మాటిస్తున్నాను. నీతి నిజాయితీగా ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేతో ఉన్న వాళ్ళు కానీ, నడిచిన వాళ్ళు కానీ, కింద వాళ్ళు కానీ, మిగతా లీడర్స్ కానీ ఎలా ఉండాలో ఆ ఎమ్మెల్యేని చూసి నేర్చుకోవాలి. ఎమ్మెల్యేనే అవినీతి పరుడైతే మిగతా వాళ్ళందరూ కూడా అవినీతి పరులు అవుతారు. అది మర్చిపోయి ఆ ఎమ్మెల్యే నిద్ర లేస్తే అందరినీ అవినీతి పరులు అంటాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అవినీతి పరుడు అంటాడు, పార్టీ వదిలేసి వెళ్ళిపోయాడు అంటాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ రోజైనా సరే రాజకీయం చేసినా చేయకపోయినా నీతి నిజాయితీగా ఆయనకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. అవి ఒక్క అడుగు కూడా దాటడు. కాబట్టి వీళ్ళందరికీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం ప్రజలకి. ఆయన గురించి మాట్లాడే అర్హత ఏ ఒక్కరికి లేదు. ఈ రోజు నెల్లూరు నుంచి ఎంపీగా ఆయన పోటీ చేస్తున్నారంటే ఆయన అభిమానులు, ఆయన్ని అభిమానించే జనం ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే ఉదయగిరి నుంచి ఇక్కడ నెల్లూరు వరకు ఆయన ఏ ఊరు, ఏ ప్రజలు, ఎవరు, అసలు రాజకీయాలకు మనం వస్తామా లేదా అనేది కూడా ఆలోచించలేదు. కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఇప్పటి వరకు సేవ చేశారు. కాబట్టి ఈ అవినీతి పరులకి ఆయన గురించి మాట్లాడే అర్హతే లేదు. ఇక నా గురించి అంటారా, అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. మీరు అవినీతి చేశారయ్యా, ఇంత గ్రావెల్ దోసేశారు, ఇంతకి ఇసుకెత్తుకోపోయారు, దాని గురించి ఆన్సర్ చేయండి, ఎక్కడుంది అది, ఆ డబ్బు ఎక్కడుంది అని చెప్పి నేను అడుగుతుంటే ఎంతసేపు నా గురించి ఏదో నిన్న కూడా ఏదో మాట్లాడాడు. ఆ డైమండ్లని ఇవన్నీ అవసరం ఆయనకి? ఆడవాళ్ళ విషయాలు అవసరమా? నేను అడిగేది ఏంది, నువ్వు సమాధానం చెప్పేది ఏంది? ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నాడంటే ఆఖరికి ఈరోజు వాళ్ళ నాయకుడిని కూడా ఏదో మాట్లాడేశాడు. రాజకీయ నాయకులుగా మీరు అయిపోయింది, ఇంకా 4 రోజులు ఉంది ఎలక్షను, మీ పని మీరు చేసుకోండి. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మీరేమైనా చేస్తుంటే ప్రజలకి, కనీసం ఈ రాజపాలెంలో ఇంత చుట్టుపక్కల గ్రావెలు, అన్ని ఇసుక, మొత్తం ఏమేమి ఉన్నాయో అన్నీ ఎత్తేశారు. కనీసం ఈ రాజపాలెంలో శ్మశానం ఉందా సరిగ్గాని అది కూడా చూసుకోలేకపోయారు కనీసం. ఎందుకంటే మీ వాళ్ళు నాకు రాసిచ్చున్నారు. మరి ఈ దోచేసిన డబ్బుల్లో అదే చెప్తున్నా నేను, ఎక్కడన్నా వాళ్ళు వెడల్పుగా రోడ్లు వేశారు, డ్రైన్లు ఉన్నాయి,
దాన్ని అందంగా తీర్చిదిద్దారు అంటే దాని పక్కనే ఒక రియల్ ఎస్టేట్ ఉంటుంది, లేకపోతే అది కూడా చేయరు. విలేజెస్లోకి కొన్ని గ్రామాల్లోకి వాళ్ళు అడుగుపెట్టిన పాపాన్ని పోలేదు. 6 సార్లు ఎమ్మెల్యేలైనా సరేనా, ఎన్ని దగ్గరలో నీళ్లు లేవు, శ్మశానాలు లేవు. ఇప్పటికి నేను 60 గ్రామాలకు వెళ్తే ప్రతి దగ్గర ఇదే సమస్య. కానీ వాళ్ళు మేము అంతా ఇది డెల్టా ప్రాంతం, మేము అభివృద్ధి చేసేసాం, ఇంకేం లేదు చేయడానికి, మేము చేసిందంతా చేసేసామని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రజలారా మీరందరూ ఆలోచించండి, మీరు ఈ 5 ఏళ్లలో ఏం పొందారు, ఏం అభివృద్ధి పొందారు, ఎమ్మెల్యే మీకు ఏం చేశాడు అని ఆలోచించి మరి మీ ఓటు హక్కును మిమ్మల్ని వినియోగించమని నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు వచ్చాను, గత 35 రోజుల నుంచి నేను రాజకీయాల్లోకి వచ్చాను. నాకు కెపాసిటీ ఉంది. ఎమ్మెల్యేగా అయితే ఈ కోవూరు ప్రజలకి ఏం చేస్తాను అని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను. అవినీతి రహిత కోవూరుని మీకు అందిస్తానంటే దానికి కూడా ప్రతిపక్ష నాయకులు అదెట్ట అందిస్తారు, అవినీతి వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, అవినీతి లేకుండా ఎట్ట చేస్తో చూద్దాం అంటున్నారు. ఎట్ట చేస్తానో చేసి చూపిస్తానని వాళ్ళందరికీ మాట ఇస్తున్నాను. ఇళ్ళు లేవని చెప్పారు. ఇళ్ల స్థలాలు కేటాయించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో ప్రతి దగ్గర రూరల్లో అయితే 3 సెంట్లు, అర్బన్లో అయితే 2 సెంట్లు ఇవ్వబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తాము. వాటిల్లో మంచి మెటీరియల్తో మీకు ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే తప్పకుండా చేస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. చేపల మార్కెట్ ఏర్పాటు చేసి మీ ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. ఈ గ్రామం నుండి వెళ్ళే 3 మండలాల ప్రజలకు ప్రధాన సమస్య రైల్వే గేటు, కొడవలూరు రైల్వే గేట్ పై ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టించి ట్రాఫిక్ సమస్య లేకుండా అలాగే ప్రమాదాలు జరగకుండా చేస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. ఈ గ్రామ ప్రధాన సమస్య డ్రైనేజ్ కాలువలు లేకపోవడం. మనం అధికారంలోకి వచ్చాక హరిజనవాడలో చలమయ్య తూము నుండి రైల్వే ట్రాక్ వరకు మరియు చర్చి వద్ద నుండి రైల్వే ట్రాక్ వరకు డ్రైనేజీలు కట్టించి ఎలాంటి సమస్యలు లేకుండా ఏర్పాటు చేస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. అలాగే గ్రామ ప్రజలు అంత్యక్రియలు చేసుకోవడానికి శ్మశాన వాటిక కట్టించి కనీస వసతులు ఏర్పాటు చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. ఇంత పెద్ద గ్రామంలో శ్మశానం ఎందుకు లేదో 6 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఏం చేస్తాడో మరి రాజపాలెంలో శ్మశానం కూడా లేకుండా నాకు అర్థం కావట్లేదు. ఈ గ్రామంలో ఉన్న అన్ని పంట కాలువలకు రివిట్మెంట్ పనులు పూర్తి చేస్తానని, దీంతో పాటు డొంకలు ఆధునీకరణ చేస్తానని మాటిస్తున్నాను. నిరుద్యోగ యువత కోసం మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే 20 లక్షల జాబ్స్ ఇస్తారని చెప్పి ఆల్రెడీ చెప్పున్నారు. స్థానికంగా మీకు అందరికీ ఇంతకు ముందే చెప్పాను, ఇక్కడ కూడా ఎంతో మంది యువకులు ఉన్నారు. మా మహిళలే కాకుండా మీ అందరూ కూడా నా వెనుకున్నారు. కాబట్టి మీకందరికీ కూడా ఇఫ్కో సెస్ని పారిశ్రామిక వాడగా చేసి నెల్లూరు జిల్లాలో ఉన్న యువకులకి ఉద్యోగాల కోసం బయటికి వెళ్లకుండా తప్పకుండా మీకు అంకితం చేస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. అదే విధంగా ఎవరైనా వచ్చి బయటకు వచ్చి మేము ఓటేయాలంటే కూడా మీరు భయభ్రాంతులకు గురై ఉన్నారని చెప్పి చాలా మంది చెప్తుంటారు. మా లోకల్ లీడర్స్ వాళ్ళు వచ్చిన తర్వాత మీకు అందరికీ చాలా ధైర్యం వచ్చిందని కూడా చెప్పారు. కాబట్టి మీకందరికీ చెప్తున్నాను, భయం వదలండి, బయటికి రాండి, మీకేం కావాలో మీరు తెలుసుకోండి. ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయితే మీ మీద పెత్తనం చేసే రాజకీయ నాయకులు కాదు. నేను మీకోసం సేవ చేయడానికై, మీకు సపోర్ట్గా ఉండడానికి, మీకు ఏ సమస్యలున్నా తీర్చడానికి. అలాగే ఇక్కడ రాజపాలెంలో ఎంతమంది మీద ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసులు పెట్టున్నారో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కేసులన్నీ తీపిస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. మీకు అందరికీ ఒకటే మాట చెప్తున్నాను, అందరూ ఏ సమస్య ఉన్నా రాజకీయ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, సామాన్య ప్రజలు కానీ నేరుగా నా దగ్గరికి రావచ్చు. నా తలుపులు ఎప్పుడూ తీసే ఉంటాయి. మీ సమస్యలు తీర్చడానికే నేను రాజకీయాల్లోకి వచ్చాను. మీకు మాటలు చెప్పేసి వెళ్ళిపోయే పనైతే నాకు ఈ రాజకీయాలు అవసరమే లేదు. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోండి, సైకిల్ గుర్తు మీద 2 ఓట్లు వేయండి. ఈరోజు మీరందరూ నా ముందు ఉండి మమ్మల్ని గెలిపించండి. తర్వాత నేను మీ ముందుండి మీ సమస్యలన్నీ తీరుస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. అందరికీ నమస్కారం.
బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. జనం గళం ప్రభంజనం. కోవూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఈవీఎం బ్యాలెట్ 4వ నెంబర్ బటన్ నొక్కి మన కోవూరును అభివృద్ధి చేసుకుందాం. కోవూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఈవీఎం బ్యాలెట్ 4వ నెంబర్ బటన్ నొక్కి మన బిడ్డల భవిష్యత్తు కాపాడుకుందాం. కోవూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఈవీఎం బ్యాలెట్ వరుసలో 4వ నెంబర్ బటన్ నొక్కి సైకిల్ గుర్తుకి మీ యొక్క అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రార్థన. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ. జై తెలుగుదేశం. జై తెలుగు. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశమో, తలరాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ.